గ్యారంటీల పేరు మీద ఈ రోజు 6 మోసాలు చేశారు. సాధారణంగా చీటింగ్ చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు. చాలా దారుణం. ఈ రోజు మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు భువనగిరి ప్రచారంలో భాగంగా ఆయన పార్లమెంట్ కు వచ్చినప్పుడు దేవుడి మీద, రాత్రి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు? ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అది ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సింది దేవుడి మీద ప్రమాణాలు కాదు, కేవలం నమ్మకం కల్పించారు. కానీ ఈ రోజు దానికి ఒక మెలిక పెట్టాడు. ఆయనే చెప్పాడు, నేను చెప్పింది కాదు. 4 నెలలు తినకుండా ఆపితే రైతు రుణమాఫీ 40,000 కోట్లు, అంటే నెలకు 10,000 కోట్లు తింటున్నట్లు లెక్కలు చెప్పారు. కానీ ఈరోజు ఎన్నికలు కాగానే ఏం చెప్పాడు? రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో రుణాలు తీసుకొని చేస్తాం. అంటే బ్యాంకులు నీకు రుణాలు ఇవ్వకుండా చేయవా? నీకు స్టేట్ లేదా, రాష్ట్రం లేదా, పన్నులు రావా, బడ్జెట్ లేదా? అంటే ఇది కూడా నేను ముందే చెప్పాను. ఆగస్టు 15 నాడు మరోసారి, సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి ఏప్రిల్ ఫూల్ ఉంటుంది డే, ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ ఆగస్టు 15 కూడా ఏప్రిల్ ఫూల్ డే చేయబోతున్నాడని నేను ముందే హెచ్చరించడం జరిగింది. అదే జరుగుతుంది. ఈ రైతు కార్పొరేషన్ అని కొత్తగా పెట్టడం ఏంటంటే, రైతు కార్పొరేషన్ పెట్టాను, నేను లోన్లు అడిగాను, ఎవరు లోన్లు ఇవ్వలేదు, లేదా కేంద్రం సహకరించలేదు, కానీ అందుకొరకు నేను ఇవ్వలేకపోయినా అని నెపం చాపటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ. కానీ ఇది వీళ్ళలాంటి చిత్తశుద్ధి లేదు. ఎవరు ప్రజలు నమ్మరు. ఈ యొక్క రైతుల్ని మోసం చేసిన వాడు ఎవడు బాగుపడడు. ఓట్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇలా సన్న ఓట్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కితే భారతీయ జనతా కిసాన్ మోర్చా ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. రైతులకు అండగా నిలబడతాం. ఈ ప్రభుత్వము వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన దాకా కలబడతాం. సవాల లేదు, ముచ్చట లేదు, విడిచిపెట్టే ముచ్చటే లేదు. ఈ రోజున పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా 15,000 పోయింది, 12,500 వ్యవసాయ కూలీలకు ఇస్తానంటివి, కౌలు రైతులకు 15,000 ఇవ్వాలంటివి, ఇవన్నీ కూడా ఉద్దర ముచ్చట్లు చెప్పి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నమ్మబలికేటువంటి ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి ముచ్చటను ఎవడు వినలేదు. కాంగ్రెస్ నాయకుల ముచ్చటను ఎవడు వినలేదు. అందుకనే తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నిలబడ్డట్టుగా, సింహభాగంలో తెలంగాణ నుంచి పార్లమెంటు సభ్యులు బీజేపీ నుంచి గెలవబోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిసాన్ మోర్చా పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతులకు అండగా నిలబడకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతులతో కలిసి సంఘటితమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంది. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తే వదిలిపెట్టేటువంటి ముచ్చట లేదు. ఎంత దురదృష్టకరం అంటే, నాయకులు చెప్పేవన్నీ పేపర్ స్టేట్మెంట్లనే ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా ఏర్పాటు చేసినాం, ఎక్కడ కూడా అవకతవకలు జరగట్లేదని చెప్పి గత ప్రభుత్వం పాడినటువంటి పాటనే ఈ ప్రభుత్వం కూడా పాడింది తప్ప, నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అకాల వర్షాలతోనూ ఒడ్లు తడిసిపోయినాయి. రైతుల పరిస్థితి వర్ణనాతీతం. ఇలా తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ తప్పిదం జరిగింది కనుక వెంటనే ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కిసాన్ మోర్చా పక్షాన ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.